అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 32. ఇక స్టోరీలోకి వెళ్తే, విక్రమ్ ఆకలిగా లేదు అని అనడంతో అయితే నాకు కూడా ఆకలిగా లేదు అంటూ నోరు తెరవకుండా కూర్చున్న భానుని చూసిన విక్రమ్ ఇక తప్పదు అని అనుకొని సరే అంటూ భానుకి తినిపిస్తూ తను కూడా భోజనం చేస్తున్నాడు. కిచెన్లో నుండి వస్తున్న వల్లి విక్రమ్ కూడా తినడం చూసి అక్కడికి రాకుండా వెనక్కు తిరిగి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది. పబ్ ప్రైవేట్ రూమ్లో ఆ రూమ్ అంతా కూడా మసక వెలుతురు పరుచుకొని ఉంది. ఇద్దరు వ్యక్తులు ఆ రూమ్లో కూర్చొని తాగుతున్నారు. నువ్వు మనిషివి కాదురా, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన 2 రోజే బార్కి వచ్చేసావు, నీతో పాటు నన్ను లాక్కొచ్చావు, నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకడు. ఇప్పుడు అదా అవసరం, ఆ విక్రమాదిత్య మా కంపెనీ షేర్స్ అన్నీ కొనేసి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాడు. అతను కంపెనీలో అడుగుపెట్టే సమయానికి నేను ఈ దేశంలోనే ఉండకూడదు అని మా డాడీకి వార్నింగ్ ఇచ్చాడంట. దాంతో మా నాన్న నన్ను ఎక్కేస్తున్నాడు. 2 డేస్లో ఫ్లైట్ అని విసుగ్గా అన్నాడు రాజేష్. మీ నాన్న కనీసం నిన్ను అబ్రాడ్ పంపించడానికి ఒప్పుకున్నాడు, కానీ మా బాబు నీ వల్లే మేము రోడ్ మీదకి వచ్చేసాం, ఇక నీతో మాకు ఏ సంబంధం లేదు అంటూ కంపెనీ నుండి ఇంట్లో నుండి కూడా బయటకు గంటేశాడు. మా అమ్మ పోరు పడలేక మళ్ళీ ఇంటికి రమ్మన్నాడు. అది వేరే విషయం అనుకో, నా కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసి బికార్ని చేసేసాడురా బావా. మా ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకో, అప్పుడు నీకు కష్టం అంటే ఏంటో తెలిసి వస్తుంది అని అంటున్నారా అని అన్నాడు రాజేష్ ఫ్రెండ్ శరత్. ఇదంతా ఆ అమ్మాయి వల్ల జరిగింది, దానికోసమే ఆ విక్రమ్ ఇంత చేస్తున్నాడు అని అన్నాడు రాజేష్. నువ్వు కాస్త మూస్తావా? నీ పీత బ్రెయిన్తో ఆలోచించి చేసిన దిక్కుమాలిన పనుల వల్ల ఇప్పుడు మనకి ఈ గతి పట్టింది. నీకు తెలీదా ఆ విక్రమ్ అమ్మాయిల్ని పట్టించుకోడని? ఆ అమ్మాయికి విక్రమ్కి ఏ సంబంధం లేదు. ఆ అమ్మాయి అతని కంపెనీలోనే వర్క్ చేస్తుందట. ఆ రోజు ఒక ఇంపార్టెంట్ క్లయింట్ని కలవడానికి వచ్చిన అమ్మాయికి నువ్వు డ్రగ్ ఇచ్చావు. దాంతో మీటింగ్ ఆగిపోయింది, ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అసలే ఆ విక్రమ్కి మూర్ఖుడు, పని రాక్షసుడు అని పేరు. అలాంటి వాడి ప్రాజెక్ట్ని చెడగొడితే ఊరుకుంటాడా? ఆ రోజు నోటికి నచ్చినట్టల్లా వచ్చినట్టల్లా వాగి వివేక్తో మూతి పగలగొట్టించుకున్నావు. ఆ విక్రమ్ ఎంప్లాయ్ జోలికి వెళ్ళి ఈ స్థితికి వచ్చావు. నీ నోటిదూలతో నువ్వు చేసుకున్న దానికి కనీసం నీ ముఖం ఎలా ఉంటుందో అసలు నువ్వంటూ ఉన్నావని కూడా తెలియని అమ్మాయిని ఎందుకురా బాధితురాల్ని చేస్తావు అని అన్నాడు శరత్. రేయ్, నువ్వు నా ఫ్రెండ్వా లేదా ఆ అమ్మాయికి సపోర్టర్వా అని అన్న రాజేష్ వైపు శరత్ విసుగ్గా చూస్తూ, అదే కదరా నా బాధ కూడా. ఇది హెల్త్కి మంచిది కాదని తెలుసు, కానీ వదిలేస్తున్నామా? లేదు కదా, నువ్వు అంతే అని తన చేతిలో ఉన్న ఆల్కహాల్ను గొంతులోకి పంపేసి ఆ గ్లాస్ను టేబుల్పై పెట్టిన శరత్ రాజేష్ వైపు చూశాడు. శరత్ అన్న మాటలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న రాజేష్ని చూస్తూ, ఎక్కువగా చించకు, అది వెలగదు అని అన్నాడు శరత్. అసలు నువ్వు ఏమంటున్నావో నీకైనా తెలుస్తుందా అని కాస్త విసుగ్గా అన్నాడు రాజేష్. నాకు తెలుసు, అందుకే అన్నా, నీకు వెలగదు అని వెటకారంగా అన్న శరత్ అక్కడి నుండి లేచి వాష్రూమ్ వైపుగా వెళ్ళాడు. శరత్ ఆ రూమ్ నుండి వెళ్ళగానే మళ్ళీ ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఆ రూమ్ మొత్తం డిమ్ లైట్లో ఉండడం, అప్పటికే రాజేష్ తాగి ఉండటంతో లోపలికి ఒక మనిషి వచ్చినట్టు కూడా రాజేష్ గమనించలేదు. లోపలికి వచ్చిన వ్యక్తి రాజేష్ దగ్గరకు వెళ్ళి అతని ముఖంపై బలంగా పంచిచ్చాడు. హే శరత్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరిచాడు రాజేష్. ష్, అరవకు, నువ్వు చేసిన పని వల్ల నేను చేసిన ప్లానింగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది, నీ వల్ల తను నాకు దక్కకుండా పోయింది అని అంటూ మరింతగా రాజేష్ను కొట్టాడు ఆ వ్యక్తి. 10 నిమిషాల తర్వాత వాష్రూమ్ నుండి వచ్చిన శరత్ స్పృహ లేకుండా పడి ఉన్న రాజేష్ను చూసి స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేశాడు. అయినా రాజేష్కి స్పృహ రాకపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు శరత్. విక్రమ్ విల్లాలో భోజనం చేసిన తర్వాత విక్రమ్కి విజయ్ నుండి ఫోన్ రావడంతో భానుని పైకి వెళ్దాంరా అని పిలిచాడు విక్రమ్. భాను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను అని అనడంతో సరే అని చెప్పి విజయ్తో ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళింది భాను. కిచెన్ సర్దుతున్న వల్లిని చూసి, భోజనం చేశావా అని అడిగింది. లేదమ్మా అని అన్న వల్లి వైపు కోపంగా చూస్తూ, ఇంత టైం వరకు ఎందుకు తినలేదు అని అడిగిన భానుకి, ఇవి సర్దేసి తింటాను అని చెప్పింది వల్లి. ప్లేట్లో ఫుడ్ పెట్టి తీసుకువచ్చి వల్లికి ఇస్తూ, పని ఎక్కడికి పారిపోదు, ముందు తిను అని అంది భాను. వల్లి ఫుడ్ తినేదాకా అక్కడే కూర్చున్న భాను వల్లి తినడం పూర్తయిన తర్వాత అక్కడి నుండి బయటకు రాబోయింది.
వల్లి వెనక నుండి పిలవడంతో ఆగిపోయిన భాను వెనక్కి తిరిగి ఏంటి అని అడిగింది. భాను దగ్గరికి వచ్చిన వల్లి నేను తినలేదని మీకెలా తెలుసమ్మా అని అడిగింది. నీకు మా అలసట ఎలా తెలుస్తుందో మాకు నీ అలసట గురించి అలానే తెలుస్తుంది అని అంది భాను. భాను సమాధానానికి చిన్నగా నవ్వుతూ భాను చేయి పట్టుకొని తీసుకువెళ్ళి స్టవ్ ఆన్ చేసి పాలు పోసి ఏదో వండడం మొదలుపెట్టిన వల్లి భానుని చూసి మాట్లాడుతూ ధరణి మేడం కూడా మీలానే ఉండేవారు. నేను పని మనిషిని అయినప్పటికీ నన్ను ఎప్పుడూ పని మనిషిలా చూడలేదు. విక్రమ్ బాబుకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ధరణి మేడం దగ్గర పనికి జాయిన్ అయ్యాను. అప్పటి నుండి విక్రమ్ బాబుని చూస్తున్నాను. అస్సలు కుదురుగా ఉండేవారు కాదు, మహా అల్లరి అని మురిసిపోతూ విక్రమ్ గురించి చెప్పిన వల్లి డల్ వాయిస్తో మాట్లాడుతూ కానీ ధరణి మేడం గారు చనిపోవడంతో విక్రమ్ బాబు చాలా దిగులు పడిపోయారు. పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయారు. ఎవ్వరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేవారు కాదు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఎవ్వరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయేవారు. ఎప్పటికో వచ్చేవారు. ఎంత బ్రతిమిలాడినా ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకునేవాడు కాదు. ఒక్కొక్కసారి రోజుల తరబడి కూడా ఏమీ తినకుండా ఉండిపోతే హాస్పిటల్లో జాయిన్ చేయవలసిన పరిస్థితి కూడా వచ్చేది. కానీ ఇవాళ విక్రమ్ బాబుని ఇలా చూశాక విక్రమ్ బాబు గురించి నాకు ఇక ఏ విధమైన బెంగ లేదు. నువ్వు వచ్చిన తర్వాతే మళ్ళీ విక్రమ్ బాబు ముఖంలో మునుపటి సంతోషం చూస్తున్నాను అని అంది వల్లి. వల్లి చెప్తున్న మాటల్ని వింటుంది భాను. అంతలో బనీ అని పిలుస్తూ అక్కడికి వచ్చాడు విక్రమ్. తను వండిన దాన్ని 2 బౌల్స్లో పోసి భానుకి ఇస్తూ ఈ రవ్వ పాయసం అంటే విక్రమ్కి చాలా ఇష్టం, తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్పింది వల్లి. మరుసటి రోజు విక్రమ్ భాను ఆఫీస్కి వెళ్ళలేదు. విల్లాకు వచ్చిన విజయ్ భాను ముందు ఒక బాక్స్ని పెట్టాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసిన భాను బిగ్ బ్రదర్ నా ఫోన్ మీ దగ్గరా అని మళ్ళీ తను అంతకు ముందు రోజు మాహిర్తో మాట్లాడిన తర్వాత ఫోన్ను క్యాబిన్లోనే మర్చిపోయిన విషయం గుర్తుకు రావడంతో మీకు ఫోన్ ఆర్కే ఇచ్చారా అని అంది. భాను వైపు చూసిన విజయ్ తల కొట్టుకుంటూ గాడ్, కిడ్స్ దీస్ డేస్, వీళ్ళకి అప్పుడే ఇంత మతిమరుపు ఏంటి తండ్రి అని అంటూ భాను వైపు చూశాడు. కార్నర్ లుక్తో విజయ్ని చూస్తూ ఐఎమ్ నాట్ ఎ కిడ్ అని అంది భాను. ఆహా, ఐఎమ్ నాట్ ఎ కిడ్ అని వెక్కరిస్తూ తన ఫోన్లో వాళ్ళందరూ కలిసి ఉన్న వీడియోస్ను ప్లే చేశాడు విజయ్. ఆ వీడియోలో భాను చేస్తున్న పిల్ల చేష్టల్ని చూపిస్తూ ఇప్పుడు చెప్పు ఐఎమ్ నాట్ ఎ కిడ్ అంటూ మళ్ళీ వెక్కిరించాడు విజయ్. ఆ వీడియోని చూసిన భాను బిగ్ బ్రదర్ ఈ వీడియో ఎప్పుడు తీసావు, ముందు డిలీట్ చేయి అని అంటున్న భాను చేతికి ఫోన్ దొరకనివ్వకుండా పరిగెడుతున్నాడు విజయ్. అలా పరిగెడుతూ ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. విజయ్ వెనుకే గార్డెన్లోకి వెళ్ళిన భాను చూసుకోకుండా అక్కడే ఉన్న విక్రమ్ను గుద్దుకొని వెనక్కి పడింది. అలా పడే సమయంలో విక్రమ్ను కూడా పట్టుకొని లాగడంతో బ్యాలెన్స్ మిస్ అయి ఒకరి మీద ఒకరు పడ్డారు భాను విక్రమ్లు. అది చూసిన విజయ్ నేనిక్కలేను, నేనేం చూడలేదు, నాకేం తెలియదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న విజయ్ ముఖం లోపలికి వెళ్ళిన వెంటనే సీరియస్గా మారిపోయింది. కిచెన్లో ఉన్న వల్లి దగ్గరకు వెళ్ళిన విజయ్ వల్లి ఇక్కడికి ఎవరైనా అమ్మాయి వచ్చిందా అని అడిగాడు. లేదు అని అంది వల్లి. విక్రమ్ లేదా భాను కోసం ఎవరు వచ్చినా చెక్ చేయకుండా లోపలికి రానివ్వద్దు, భాను విషయంలో మరింతగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు విజయ్. ఎప్పుడూ సరదాగా ఉండే విజయ్ ముఖంలో సీరియస్నెస్ చూసిన వల్లి ఏమైంది అని అడిగింది. లాస్య తిరిగి వచ్చింది అని అన్నాడు విజయ్. లాస్య అన్న పేరు వినగానే వల్లి కళ్ళు పెద్దవయ్యాయి, ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ అమ్మాయి మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది, చేసింది చాలేదా, అది చేసిన పని వల్ల విక్రమ్ అని అంటున్న వల్లి మాటలను విజయ్ మధ్యలోనే ఆపేస్తూ ష్, భానుకి లాస్య గురించి తెలియడానికి వీల్లేదు, నువ్వు ఆమె గురించి భాను ముందు మాట్లాడకు అని అన్నాడు. గార్డెన్లో భాను తనపై ఉన్న విక్రమ్ను పైకిలే అంటూ తోస్తుంది. పైకి లేవబోయిన విక్రమ్ లేవడం కుదరక ఎంత స్పీడ్గా పైకి లేవడానికి ట్రై చేశాడో అంతే స్పీడ్గా మళ్ళీ కిందికి వచ్చాడు. అలా దగ్గరగా ఉన్న విక్రమ్ వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంది భాను. విక్రమ్ స్ట్రగుల్ అవుతుండడంతో నార్మల్ అయిన భాను ఏమైంది అని అడిగింది. హోల్డ్ మీ టైట్ అని అన్నాడు విక్రమ్. అప్పుడు గమనించింది విక్రమ్ చేయి తన కింద ఇరుక్కుపోయి ఉండడం వల్ల
విక్రమ్ పైకి లేవడానికి కుదరడం లేదని. విక్రమ్ వెయిట్ వల్ల తను కూడా కదలలేకపోవడంతో విక్రమ్ చెప్పినట్టుగా విక్రమ్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది భాను. విక్రమ్ భానుని పట్టుకొని ఒక్కసారిగా రోల్ అవ్వడంతో భాను విక్రమ్ల పొజిషన్స్ చేంజ్ అయ్యాయి. విక్రమ్ భానుని టీస్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ, ఆర్ యూ ఓకేనా మిస్సెస్ విక్రమ్ అని అన్నాడు. అర్థం కానట్టుగా చూస్తున్న భానుతో, అదే నౌ యు ఆర్ ఆన్ టాప్ ఆఫ్ మీ, అందుకు నేనేం నీలా ఫీల్ అవ్వనులే అని అంటూ కన్ను కొట్టాడు. విక్రమ్ మాటల్లోని మీనింగ్ అర్థమైన భాను విక్రమ్ వంక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ తన ముఖంలోని సిగ్గు విక్రమ్కు కనబడకుండా దాచుకొని, రావణ్ అని విరుసుగా విక్రమ్ మీద నుండి లేచి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది భాను. వెళ్ళిపోతున్న భాను వైపు చూసిన విక్రమ్కు వెనక్కి తిరిగిన భాను ముఖంలో ఉన్న చిన్న చిరునవ్వు చూసి విక్రమ్ కూడా చిన్నగా నవ్వుకున్నాడు. మరుసటి రోజు విక్రమ్ భాను ఆఫీస్కి వెళ్ళిపోయారు. అంతకు 2 రోజుల ముందు భాను కార్లో వెళ్ళడం Cloud9 డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరూ చూడలేదు. దానివల్ల వింత చూపుల నుండి కాస్త విశ్రాంతి లభించింది భానుకి. కానీ భాను కార్ ఎక్కినప్పుడు అక్కడ మనీషా, శాలినిలతో పాటు మరికొంతమంది మేల్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. దాంతో ఆ డిపార్ట్మెంట్ మొత్తం భాను గురించి విచిత్రమైన పుకార్లు, షికార్లు మొదలుపెట్టాయి. 2 రోజుల తర్వాత వీకెండ్ అవ్వడంతో సుమన భానుకి కాల్ చేసి లంచ్కి వెళ్దామని అంది. భాను రాలేను అని చెప్పడంతో భాను మెదడుని సుమన స్పూన్ వేసుకొని మరీ తినేస్తుండేసరికి ఆఖరికి ఇక తప్పక ఒప్పుకుంది భాను. మధ్యాహ్నం అవుతుండగా భాను, సుమన కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళిద్దరూ స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తున్న సమయంలో మరొక వైపు నుండి స్టెప్స్ దిగుతూ కిందకు వస్తున్న ఒక జంటను చూసిన సుమన కళ్ళు చిన్నవి చేసుకొని మరీ చూస్తూ, భాను తను BALA కదా అని అంటూ, మరి పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. సుమన చూస్తున్న వైపు చూసిన భాను ఆ వ్యక్తి విక్రమ్ అని గుర్తుపట్టి అని అంది. భాను BALతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని భానుని అడిగింది సుమన. అదే సమయంలో విక్రమ్ పక్కన ఉన్న అమ్మాయి కాలు స్లిప్ అవడంతో ముందుకు తూలి విక్రమ్పై పడబోయింది. కానీ విక్రమ్ పక్కకి తప్పుకోవడంతో విక్రమ్ చేతిని పట్టుకుంది ఆ అమ్మాయి. ఆమె చెయ్యి పట్టుకొని సరిగ్గా నిలబెట్టి ఆమెకు దూరంగా జరిగి నిలబడ్డాడు విక్రమ్. విక్రమ్ వాళ్ళ వైపు చూస్తూ, నాకు తెలియదు అని అంది భాను. చూడు వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారో, నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. ఆమె డ్రెస్, ఆమె మేకప్, వాలకం బ్రోని సెడ్యూస్ చేయాలని ట్రై చేస్తుంది చూడు. ఆమె అంత చేస్తున్నా బ్రో ఆమెని ఎందుకు దూరంగా ఉంచడం లేదు అంటూ పళ్ళు కొరుకుతూ వాళ్ళ వైపు వెళ్ళబోయింది సుమన. సుమనను ఆపిన భాను విషయం తెలియకుండా వెళ్ళి మాట్లాడితే తర్వాత అవమానపడవలసి వస్తుంది అంటూ సుమనను అక్క నుండి తీసుకొని వెళ్ళిపోయింది భాను. సుమన భాను దగ్గర ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోయాడు వెయిటర్. ఎదురుగా వేస్లో ఉన్న రోజుని తీసుకొని దాని రెక్కలన్నీ పీకేస్తూ, అసలు నువ్వు ఇంత కామ్గా ఎలా ఉన్నావు అని అడిగింది సుమన. అయితే ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు అని అంది భాను. వాళ్ళిద్దరిని అలా చూసి నీకేం అనిపించడం లేదా అని అడిగింది సుమన. నువ్వే చెప్పు, ఏమనిపించాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి? అడగవా వాళ్ళని? నీకు కూడా తెలియకుండా ఇలా ఎవరినో కలవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ క్లోజ్నెస్ చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అని అంది సుమన. ఒకవేళ నువ్వన్నట్టుగానే వెళ్తాము, అడుగుతాము. కానీ నువ్వన్నట్టుగా కాకుండా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయితే, లేదా ఇక్కడే యాక్సిడెంట్గా కలిసి ఉంటే? అది కాదు, వెయిట్, లెట్ మీ. నిజాలు తెలియకుండా, తెలుసుకోకుండా ఎప్పుడో ఒక నిర్ణయానికి రాకూడదు. అండ్ మోర్ ఎవర్, ఐ నో అబౌట్ విక్రమ్ వెరీ వెల్ బికాస్ హీఈస్ మై హస్బెండ్ అని అంది భాను. భాను మాటలకు సైలెంట్ అయిపోయింది సుమన. వెయిటర్ ఫుడ్ తీసుకురావడంతో ఆ విషయాన్ని వదిలేసి లంచ్ చేసి షాపింగ్ మాల్కి వెళ్ళారు ఇద్దరు. కాసేపు మాల్లో చక్కర్లు కొట్టి సాయంత్రం అవుతుండగా భానుని విల్లా దగ్గర డ్రాప్ చేసింది సుమన. లోపలికి వెళ్ళిపోతున్న భానుని చూస్తూ, నువ్వు లైట్ తీసుకున్నట్లుగా నేను లైట్గా తీసుకోలేకపోతున్నాను అని అనుకొని అక్క నుండి వెళ్ళిపోయింది సుమన. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.